బ్లాక్ కాఫీ డయాబెటిస్ వారు తాగితే ఏమవుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారు? ఈ బ్లాక్ కాఫీని పాలు, చక్కెర కలపకుండా తయారు చేసే ఒక సాధారణ కాఫీ. ఇది వేడి నీటిలో కాఫీ గింజలను మరిగించడం ద్వారా తయారు చేస్తారు. ఇది బలమైన, చేదు రుచిని కలిగి ఉంటుంది. బ్లాక్ కాఫీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి లేదా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇలాంటి డయాబెటిస్ ఉన్నవారు బ్లాక్ కాఫీ తాగడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ కాఫీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. బ్లాక్ కాఫీ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాదు, బ్లాక్ కాఫీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి సహాయపడతాయి. బ్లాక్ కాఫీలో కెఫెన్ ఉంటుంది. ఇది ఒక ఉద్దీపన. ఇది శక్తి స్థాయిలను పెంచడానికి, అలసటను తగ్గించడానికి సహాయపడుతుంది. కెఫెన్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, ప్రతిచర్య సమయాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తక్కువ మోతాదులో బ్లాక్ కాఫీ తీసుకోవటం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. బ్లాక్ కాఫీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి సహాయపడతాయి. బ్లాక్ కాఫీ శారీరక పనితీరును పెంచుతుంది. వ్యాయామం చేసే ముందు బ్లాక్ కాఫీ తాగడం వల్ల పనితీరు మెరుగుపడుతుంది. అధికంగా బ్లాక్ కాఫీ తాగడం వల్ల నిద్రలేమి, ఆందోళన, గుండెల్లో మంట వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి. కాబట్టి మితంగా తీసుకుంటేనే మంచి ఫలితాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. అలాగే, మీకు డయాబెటిస్ ఉంటే బ్లాక్ కాఫీ తాగడానికి ముందు మీరు మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.